శేఖర్ గారు, ఐ థింక్ మీకు జరిగిన లాంటి ఇన్సిడెంట్స్ చాలా మందికి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అకంప్లిష్డ్ పీపుల్. ఒకప్పుడు చిరంజీవిని ఐడలైజ్ చేసి, వెదర్ ఇట్ ఇస్ డైరెక్టర్స్, యాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే బిగ్ టైమ్ ఆంటర్ప్రీనర్స్, ఎవరైనా సరే చిన్నప్పుడంతా ఆయన ఐడలైజ్ చేసి పెద్ద ఏంటో వాళ్ళు కూడా అకంప్లిష్ అయినప్పుడు ఏదో టైంలో వాళ్ళని కలుస్తారు. ఇటువంటిది ఏవో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. డోంట్ యూ థింక్ ఇట్స్ వెరీ, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్? నాకు యాక్చువల్ అంటే మేము ఐ వెంట్ టు రీసెంట్లీ ఆయన 60th బర్త్డే కూడా ఐ వాంటెడ్ జనరల్గా అసలు నాకు అది అనిపించలేదు. నాకు అది నాకు నేను ఐ డోంట్ డూ ఇట్ ఫర్ ఒక బుకే ఇచ్చి నేను కలవాలనుకున్నాను. నాకు మంచి జరిగితే మంచి, ఆయన ఐ విష్ గుడ్ అండ్ మంచి వర్క్ చేస్తే నేను మెచ్చుకుంటాను అనుకుంటాను. కానీ ఐ డోంట్, బట్ 6 years ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు హిమ్ అనమాట. ఎందుకు ఐ ఫెల్ట్ దట్ పాలిటిక్స్కి వచ్చాడు ఆయన, సినిమా దూరంగా ఉన్నాడు. మేబీ ఐ థాట్ అరే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హిమ్ వన్స్ బ్యాక్ ఇన్ లైక్ ఇన్ దట్ స్పిరిట్ అనిపించింది. అంటే మళ్ళీ ఒక ఇరగొట్టేసే సూపర్ హిట్ సినిమా తీయాలనిపి అని ఆయన ఒక కోరిక ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ హిమ్ వెళ్తాను, వెళ్ళి కలిసాను ఫస్ట్ టైం. అదే ఐ వాలంటీర్గా నేను ఒకరి దగ్గరికి వెళ్ళాను, దట్ ఐ వాంటెడ్ టు మీట్. సో దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ అరే మళ్ళీ అరే ఐ ద ఫస్ట్ స్టేట్మెంట్ అసలు అరే అన్ని బొకేలు మొత్తం అసలు ఇండస్ట్రీ అసలు ఉంటే అరే మళ్ళీ పెద్ద మళ్ళీ వచ్చేస్తున్నారండి అన్నారు. ఐ ఫెల్ట్ లైక్ ద బాస్ ఇస్ బ్యాక్ అనుకున్నాను. ఐ టోల్డ్ హిమ్ యూ దిస్ యూ హ్యాపీ. సో మీకు కూడా ఒక నార్మల్ ఫ్యాన్ లాగా, దో యువర్ ఎ గ్రేట్ డైరెక్టర్, చిరంజీవి 150th సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? అయితే చేస్తాను వాచింగ్ అంటే ఇట్ డజంట్, అంటే చిన్నప్పటి నుంచి అంటే అది ఉంటుంది కదా, అది వాచింగ్ వెయిటింగ్. సో శేఖర్ గారు, మీరు అమెరికా వెళ్ళాక మీరు కంప్యూటర్ సైన్సెస్లో మీరు ఎంఎస్ చేయడానికి మీరు నిర్ణయించుకున్నప్పటికీ త్రూ ద ప్రాసెస్ మీరు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని కలిశారు, మీ రూమ్మేట్స్ కొంతమంది, వాళ్ళకి మీ అంటే డిస్ప్లెజర్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఏమిటో నేను ఇక్కడ ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, నేను అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను అసలు నా పర్పస్ ఏంటి? లైక్ నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ. అందరు నాకు లైక్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. కానీ ఐ యూజ్ లిటిల్ బాస్, నేను ఒక తిరిగి వచ్చేస్తానన్న ప్రామిస్ తోటే అనుకున్నాను నేను నా మైండ్లో. నేను నా పద్మనారాయణ గారు, మా ఇల్లు, మా ఇది ప్లాట్ నెంబర్ 29 ఉంటుంది, మా వెంకటాపురం కాలేజ్, అది ఇది హైదరాబాదు, చాలా కనెక్టెడ్ అనమాట అసలు. చాలా అంటే నేను ఐ డింట్ వాంట్ లీవ్ ఆల్సో. అందరూ యాక్చువల్లీ వీసాకి వెళ్ళి, వీసా వస్తే తిరుపతికి వెళ్దాం అనుకుంటారు. అదొక చెన్నై నుంచి అదొక ప్రాసెస్. సిబిఐటీ వాళ్ళు అందరూ వీసా రాగానే తిరుపతికి వెళ్ళి వస్తారు. నేను నా మైండ్లో నేను రాకపోతే వెళ్తాను అనుకున్నాను అనమాట. అంటే నేను ఏమనుకున్నాను అంటే రాకపోతే బెటర్, అది హీరో చూసని ఏమైనా చదువుకుందాం ఏదైనా అనుకున్నాను అనమాట. బట్ ఐ గాట్, సో ఇంకా వెళ్ళిపోయాను. అంటే అది ఇట్స్ సచ్ ఓవర్వెల్మింగ్ ఓపెనింగ్ దట్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ ఓపెనింగ్ హియర్. సో ఇంకా నువ్వు అది రాకపోతే ఇక్కడ కూర్చొని చదవాలి, కానీ అది వచ్చి చదువుతున్నానని చెప్పలేము ఇంట్లో. సరే అందరు వెళ్తున్నారు, మా ఫాదర్ అప్పటికే వీడు 70% కాబట్టి జాబ్ ఇంకా మళ్ళీ చదువుతాడు, ఏం చేస్తాడు అన్నట్టుంది. సో ఐ టు గో, అంటే వాంటెడ్ టు గో ఆల్సో అందరితో పాటు, కానీ జస్ట్ మైండ్లో అనుకున్నాను ఏంటంటే. సో ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేస్తానని. యూఎస్ కూడా అలానే చేశాను. సో ఐ ట్రావెల్ ద పాత్ అండ్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను అందరు ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్, డాలర్స్, కారు, ఇల్లు, ఇవన్నీ అస్సలు నన్ను అసలు ఇంట్రెస్ట్ చేసేవి కావు. అండ్ ఐ యూస్ టు స్టే విత్ మై బ్రదర్ అనమాట. ఆయన యూజ్ మై రాక్ బిస్కెట్ అంటే ఏమైనా మా అన్న ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూస్ టు సో అక్కడ వెళ్ళినప్పుడు ఉత్తిన అంటున్నాడు ఏంటి లైఫ్ బోర్ కొడతా ఉండేది, ఏం చేస్తామని. సో దెన్ కొలరాడో స్ప్రింగ్స్లో నాకు ఏదో ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మా రూమ్మేట్ ఒకటి వైట్ అమెరికన్ అనమాట. అతను రోజు మాట్లాడుతూ ఉంటే ఏదో నేను ఏం చేస్తామంటే, ఎన్ని రోజులు మాట్లాడతావు నువ్వు, ఏదో ఒకటి చేయాలంటే నువ్వు చెయ్యాలి, ఎన్ని రోజులు మాట్లాడతావు నువ్వు అన్నాడు అనమాట. ఏం చేస్తావు నువ్వు, కథలు రాస్తావా, ఏమైనా చేస్తావా అంటే నేను ఏదో మాట్లాడేసామండి అనమాట. ఇది కాదు నాకు, ఇది నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒకటి తెలుసుకొని దాన్ని చేయాలి, కానీ ఎందుకు కంప్లైంట్ చేస్తావు అనేవాడు. రోజు మాట్లాడుకునేవాళ్ళము, బ్యూటిఫుల్ సైడ్. సో సడన్లీ ఐ సెడ్ మేబీ కరెక్ట్ అని ఏదైనా చేస్తే తప్ప ఏంది అని, అది ప్రాబ్లీ ద ఫస్ట్ థింగ్. దెన్ ఐ సెడ్ మేబీ సినిమా, నేను రైటింగ్ అది బాగా చేస్తానేమో, సినిమా తీస్తానేమో, నేను ద వే ఐ సీ ద వరల్డ్, నేను ఇంత బ్యూటిఫుల్గా చూస్తాను, మేబీ ఐ షో ద వరల్డ్ అన్నాను. ఎందుకు తీస్తావు అన్నాడు. ఎందుకు సడన్గా సినిమా తీస్తావు అంటే ఏంటి పాసిబుల్, నీకు ఎవరు ఉన్నారా అన్నాడు. అంటే నాకు ఎవరు లేరు కానీ నేను తీస్తానన్నాను. తీస్తానేమో అని అది ర్యాండమ్ చెప్పేస్తే ఈ సైడ్ వాట్ విల్ యూ అంటే హౌ అన్నాడు. హౌ అంటే నేను మేబీ గుడ్ స్టేట్మెంట్, నేను ఎలా వరల్డ్ చూస్తాను ఎంత బ్యూటిఫుల్గా అలా చూస్తాను, నన్ను అందరూ నువ్వు ఇష్టపడతావు, అందరు ఇష్టపడతారు కాబట్టి నా సినిమాలు కూడా ఇష్టపడతారు అన్న.
ఎగ్జాక్ట్లీ అదే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆఫ్టర్ లైక్ 3-4 months స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుంది యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టేటప్పుడు మాస్టర్స్ డిగ్రీ నువ్వు ఎందుకు చేరుతున్నావు అని రాయాలన్నమాట. అలాంటి వర్డ్స్ రాశాను. అంటే నేను ఎంత బ్యూటిఫుల్ చూస్తాను, ఎంత బాగా చూస్తాను, అందరిలాగా కాదు నేను, నాకు ఈ అందరు మనీ మీద ఉండదు, ఇది ఇండియా మీద ఉంటుంది, నేను అక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ఉన్నాను కానీ ఇక్కడ ఇష్టం లేదు నాకు, వానంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, ర్యాండమ్గా మీరు మామూలు అనుకునేవాడు నాకు కోపం రాదు, వాడి మీద రాదు, ఏదో ఆలోచిస్తుంటాను, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నన్ను చాలా మంది ఇష్టపడతారు, సో నేను ఏమైనా చేస్తే కూడా ఇష్టపడతారు, అందుకే నేను సినిమా తెలుసుకున్నాను. అలా రాసి నేను హార్వర్డ్ యూనివర్సిటీకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇంజనీరింగ్ డేస్లో కూడా రాస్తాం కానీ ఇది బుల్షిట్ అనమాట బేసిక్. అంటే మేము ఏదో అయిపోతాము, రీసెర్చ్ చేస్తాం, తిరిగి వస్తామని రాస్తారు. సో దట్ అది చైర్మన్ నన్ను యాక్చువల్లీ షీ కాల్డ్ మీ టు ద ఆఫీస్ అండ్ సెడ్ వెరీ హానెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇంత క్లారిటీ ఉంది నీకు అన్న. నాకేం క్లారిటీ ఉంది మేడం అని అంటే నో ఇది ఇంతకంటే ఎవరు రాయాలి, ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్, యూ జాయిన్, ఐ థింక్ యూ విల్ డూ వెల్ అంది. సో జాయిన్ అయ్యి ఇంక అప్పటి నుంచి దిస్ నో లుకింగ్ బ్యాక్ అన్నమాట. ఐ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీలీ డూయింగ్ వెల్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ క్లాస్ ఆఫ్ 20లో MFA 3 years డిగ్రీ అండ్ వెరీ బిగ్ డిగ్రీ అది. ఆల్మోస్ట్ ఐ షుడ్ బి కాల్డ్ ప్రొఫెసర్ అనమాట. అది చూస్తే ఆల్మోస్ట్ MBA లాగా అనమాట. ఇట్స్ నాట్ అ కోర్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అ డిగ్రీ, MFA, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. సో ఇట్స్ 60 credit కోర్స్, మాస్టర్స్ MSకి డబుల్. సో అందులో ప్రతి దాంట్లోనూ 20 people షూటింగ్, అంటే ప్రతి ఓడికి హెల్ప్ చేసేవాడిని నేను. అంటే యూ హ్యావ్ టు అసిస్ట్ ఫర్ 4, అదొక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎవరైనా ఫిల్మ్ చేస్తే ఒక అట్లీస్ట్ 4 filmsకి అసిస్ట్ చేయాలి. అసిస్టెంట్ ఏ కేబుల్ వాడు ఏం అడిగినా చేయాలి. ఓకే. సో ఈ 20లో ఆల్మోస్ట్ 3 yearsలో నేను ఆల్మోస్ట్ ఒక 100 సినిమా వాళ్ళు 100 షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు చేసేదానికి ఇంకా జూనియర్స్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా నన్ను కావాలనేవారు. వెళ్ళిపోయాడు నేను బేసిక్. అంటే నేను అది లెర్నింగ్ అది. సో ఫిల్మ్ స్కూల్ రోజీగా ఏదైనా అమెరికాలో ఫిల్మ్ స్కూల్, ఇక్కడ ఫిల్మ్ స్కూల్ బేసిక్గా నేర్చుకునేది టీడీఎస్ జాబ్ అనమాట. వాళ్ళు లైట్లు మోయమంటే లైట్లు మోసేవాడు. లైట్లు ఎట్లా అంటే ఆల్మోస్ట్ లైక్ 15-16 stories లైట్స్ మోసుకుని వెళ్ళాలి అనమాట. అంటే అక్కడ ఎలివేటర్స్, లిఫ్ట్ అనే మనం లిఫ్ట్ అంటాం కదా, అక్కడ ఎలివేటర్ అంటారు. లిఫ్ట్ అంటే అలా ప్రాబ్లం, కానీ నేను లిఫ్టే అంటాననేవాడి. నాకు ఆ ప్రైడ్ ఉండేది మా దేశం. అంటే ఐ డెంట్ చేంజ్ దేర్ అనమాట. ఐ యూస్ టు టీచ్ దెమ్ ఆర్ థింగ్ బేసిక్లీ. మోస్ట్లీ స్కూల్లో అంతా నేను మన కల్చర్, మన గురించి ప్రైడ్గా, మన లాంగ్వేజ్, మన యాక్సెంట్, నేను ఏం తప్పు అంటున్నానని నేను ఫైట్ చేసేవాడు బేసిక్. సో వీళ్ళందరికీ నేను హెల్ప్ చేసేవాడు. ఆ లైట్లు మోయడం, పైకి లిఫ్ట్లో అలౌ చేసేవారు కాదు ఇది. సో డ్రైవ్ చేసుకుని, చెక్అవుట్ చేసి, కెమెరాలు మోసి, అది చేసి ఇది చేసి, కొన్నిట్లో ఎడిటింగ్ చేసి, కొంతమందికి సినిమాటోగ్రఫీ చేసి, అన్ని లెవెల్స్లో ఏ పనైనా చేసుకుంటూ అందరి దగ్గర నేర్చుకునేవాడిని. అండ్ కోర్సెస్ ఉండేవి బేసిక్. సో ఐ అసిస్టెడ్ ఎవ్రీబడి. అండ్ ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ బ్లాక్ స్కూల్ అనమాట. సో ఫస్ట్ టైం ఆఫ్రికన్ అమెరికన్, హార్వర్డ్ ఇస్ ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్. అక్కడ నాకు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మనం ఆల్మోస్ట్ బ్లాక్స్ని నీగ్రో అనేస్తారు బేసిక్గా. ఏదో మనం అది పరమ తప్పు. అది అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అంటే దే డోంట్ లైక్ ఇట్ అండ్ యూ కెనాట్ అక్కడ అనలేవు. కానీ అదే ఓకే అనలేదని, కానీ మైండ్లో మాత్రం మనకి మనకి వీఆర్ రేషియలీ వెరీ వెరీ స్టబ్బర్న్ అనే రేసిజం ఉంటుంది మనలో ఇన్హెరెంట్లీ. అంటే బ్లాక్స్ని కొంచెం మనం ఏదో మనం ఎక్కువ అనుకుంటాం అనమాట. సో అదేదో కొంచెం ఆ నేబర్హుడ్స్లో మనం ఇల్లు తీసుకోము, ఇక్కడ తీసుకుంటాము, ఈ వైడ్ నేబర్హుడ్ ఉంటుంది. ఇప్పట్లో కూడా ఎప్పుడు ఉంటుంది, ఇండియన్స్కి ఎప్పుడు ఉంటుంది అది. ఇట్ ఎగ్జిస్ట్ బేసికలీ. అంటే ఇట్ ఎగ్జిస్ట్ సబ్ కాన్షియస్లీ. సో నేను అలానే వెళ్ళి, మరి అక్కడ వైట్స్ కూడా ఇండియన్స్ అలాగే ట్రీట్ చేస్తారు. అబ్సల్యూట్లీ చేస్తారు. అది నీకు తిరిగి వస్తుంది. అండ్ ఇట్ ఎగ్జిస్ట్ బేసికలీ. అంటే ఇట్ మే నాట్ ఎగ్జిస్ట్ లైక్ ఓపెన్ లెవెల్ కొట్టడం, కానీ అది సబ్ ఇన్హెరెంట్లీ ఒక ఫియర్. అంటే ఇటు నుంచి వెళ్ళిపోదాం, అటు నుంచి అట్లా ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట బేసిక్గా. అంటే అడిగితే ఎవరు లేదనే చెప్తారు, కానీ అది నాకు అట్లనే. అప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీలో వెళ్తాము, అక్కడ చేస్తాము, అక్కడ చదువుకుంటాం, ఇండియన్ కర్రీలు వాడు వండి పెడతాడు తినేస్తాము. ఇట్లా ఆ గ్రూప్లో వెళ్ళి మనం వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాం, గ్రీన్ కార్డ్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కనుక వచ్చేస్తాం. ఇది మన ట్రావెల్ అనమాట. సడన్గా నన్ను ఇక్కడ బ్లాక్ స్కూల్లో కోర్ పడేసరికి నాకు అది ఐ వుడ్ రేట్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనమాట బేసిక్గా. సో దెన్ యూ అండర్స్టాండ్, లైక్ యూ రిలేట్. అసలు వాళ్ళకి ఏంటి కోపం, వాళ్ళకి ఏంటిది, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎంత మనకంటే బెటర్ మనుషులు. అంటే వాళ్ళ దేశంకి వచ్చి మనం వాళ్ళని తక్కువ అనుకుంటే వాడికి ఎట్లా ఉంటుంది, అసలు వాడు ఏంటి తక్కువ, ఎందుకు తక్కువ, ఏంటి అసలు తక్కువని ఎందుకు అనుకుంటావు, బ్లాక్ ఎందుకు బ్యూటిఫుల్ కాదు, అసలు ఆ క్వశ్చన్స్, డిబేట్స్ అసలు కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి అనమాట. ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు వైట్ బార్బీసే ఉండేవి. సో మా కాలేజ్లో నాకు తెలిసి డిబేట్స్ అయ్యాయి, వైట్ బార్బీస్ ఎందుకు ఉండాలరా, వైటే బ్యూటిఫుల్ ఎందుకు, బ్లాక్ బార్బీస్ ఉన్నది. ఇప్పుడు ప్రోగ్రెస్ అయ్యాం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ బార్బీస్ చూస్తున్నాం. సో ఆ సుప్రిమసీ అనే వైట్ కల్చర్ ఉంటుంది కదా బేసిక్గా, అలా డిసెండ్ అయింది. ఫస్ట్ బార్బీ అంటే వైట్,
సో నౌ యూ సీ బ్లాక్ ఇండియన్ అన్ని అంటే అడాప్ట్ చేసేసుకున్నారు. అంటే ద కార్పొరేట్ గైస్ రియలైజ్ నాట్ బికాస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, జస్ట్ బికాస్ ద మార్కెట్ ఈస్ లైక్ డిమాండింగ్ అనమాట. బట్ దే యూస్ టు డిమాండ్. ఆ రోజుల్లోనే ఎందుకు బ్లాక్ ఉండరు, వై వాళ్ళ కర్లీ హెయిర్ ఉంటుంది, బిగ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళని దాని మీద సినిమాలు తీసేవారు. సో దిస్ ఇస్ డిస్క్రిమినేషన్ అనమాట. సమ్వేర్ ఇన్హెరెంట్లీ అవన్నీ టాబూస్ అనమాట. లైక్ యూ స్టీరియోటైప్ దెమ్ దట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్, దిస్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ అని. సో ఐ లెర్న్ అలాట్. అక్కడి నుంచి ఒక ప్రైడ్ అంటే మన స్కిన్, మన లాంగ్వేజ్, మన భాష. అసలు నేను మా క్లాసెస్లో ఐ యూస్ టు టీచ్ దెమ్, టెల్ దెమ్ స్టోరీస్ అబౌట్ మన హిరణ్యకశిపుడు అవన్నీ అసలు నోళ్ళు తెరుచుకునేవారు బేసిక్గా. వాళ్ళకి నేను చెప్పేవాడిని బేసిక్గా. అంటే మన మైథాలజీ ఫిల్మ్ స్కూల్స్లో మైథాలజీ అనమాట. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏదో కోరుకున్నాడు, వాడు చావు లేదని దేవుడిని కోరుకుంటే ఆడు అన్నాడు చావు లేకుండా ఇవ్వలేనరా ఇంకేదైనా కోరుకుంటే నేను ఇంటి బయట చావకూడదు, లోపల చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధంతో చావకూడదు, మనిషితో చావకూడదు, రాక్షసుడు చావకూడదు, ఇలా అన్ని కోరుకుంటాడు వాడు. అంటే నేను వాట్ హ్యాపెండ్ హౌ డు ఇలా అట్లా అంటారు అనమాట. అంటే నేను అది ఇస్తాడు రావాడు, గడప మీద కూర్చుంటాడు, ఇలా చీలుస్తాడు అని బొమ్మలు చూపించేవాడిని. మన శంకరాభరణం గురించి చెప్పేవాడిని అప్పుడు కూడా. అంటే ఫైనస్ ఫిల్మ్స్ సత్యజిత్ రే ఇవి చూపించేవాడిని. సో దిస్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇంటర్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, కల్చరల్ ఇది ఉంటుంది. అండ్ అబ్సల్యూట్లీ అక్కడి నుంచి మన కులం ఏంటి, మన 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 చెత్త కంప ఏంటి, ఇవన్నీ కొంచెం ఎదిగినాయి కొంచెం. బేసిక్గా యూ జస్ట్ రియలైజ్ దట్ వీ ఆల్సో డిస్క్రిమినేట్. మనకి ఉంది, మన చెత్త ఉంది, మనం తక్కువ అనుకుంటాము. సో దిస్ ఇస్ అ గుడ్ లెర్నింగ్. ఉమెన్, కులం అండ్ ప్రాబ్లీ ఆర్థిక అదే ఎకనామిక్స్ బేసిక్గా. అంటే నువ్వు గొప్ప అనేది యూఎస్లో కొంచెం ఆ మిత్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రతి కూడా అక్కడ BMW ఈజీగా అఫోర్డ్ చేయగలరు, పెద్ద రెఫ్రిజిరేటర్ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వీడికి లేదు, నాకు కారు ఉంది అని చెప్పుకోలేము అనమాట. సో దట్ మిత్, ఎకనామిక్ మిత్ అయితే పోతుంది కొంచెం యూఎస్ నుంచి వెళ్ళి వస్తే. దెన్ ఈ మల్టీ అందరి ప్రపంచం అంతా ఓపెన్ అవుతే యూ విల్ ఫీల్ దట్ మనం ఎట్లా థింక్ చేస్తున్నాం అని. మనం ఎందుకు ఆయన తక్కువ అనుకుంటాం, వై వుడ్ యూ ట్రీట్ దెమ్ లెస్ అని. వై అంటే ఎందుకు ఒకడిని అంటే ఏజెస్గా ఒకడిని సబ్జుగేట్ చేస్తే, వాడిని ఒక తక్కువగా చూస్తే, అది ఎన్ని ఏజెస్కి మనం దాన్ని ఫుల్ఫిల్ చేయగలం, రివైవ్ చేయగలం అని. ఎందుకు మనం రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఎందుకు వై వీ హ్యావ్ అంటే మనం తప్పు చేసాము. సో మీరు బేసిక్గా ఒక ఎడ్యుకేషన్, ఒక నాలెడ్జ్ కోసం అక్కడికి వెళ్ళి ఈ 3 ఏళ్లలో బాగా ఇవాల్వ్ అయిపోయారు అంటే వేరియస్ ఇష్యూస్ మీద. ప్రాబ్లీ ఇవాల్వ్ అని అంత పెద్ద వర్డ్ కానీ ఐ ప్రాబ్లీ లెర్న్. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకున్నా అంటే when I see I have a perception about something అంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో లింక్ ఎవరో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎక్కడో ఈయన్ని చూశాను కదా, అట్లా చూశాను కదా అనిపిస్తుంటుంది. అంటే మేబీ ఇట్స్ ద సేమ్. ఇట్స్ ఆ లింక్ చేసుకోవడం కొంచెం అలవాటైంది బేసిక్గా. అండ్ అదే గ్రేటెస్ట్ హెల్ప్ అయింది. ఫిల్మ్ స్కూల్ చాలామంది నన్ను అడుగుతుంటారు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే మంచిదా అంటే. మంచిదంటే నువ్వు బ్రెయిన్, నీ మైండ్ ఓపెన్గా పెట్టుకుంటే ఏమైనా మంచిదే. నువ్వు లైట్లు మోయడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా మంచిదే. టెక్నాలజీ కంటే యూఎస్లో ఐ థింక్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. శేఖర్ గారు, యూనివర్సిటీ నుంచి మీరు ఇండియా వచ్చేసారు, పెట్టే వెళ్ళ సర్దుకొని వచ్చాక వెంటనే సినిమా ఎందుకు తీయలేదు? ఏం లేదు అక్కడ, సినిమా లేదు, ఏం లేదు అక్కడ. అంటే నాకు అసలు కాంటాక్ట్స్ లేవు. డిగ్రీ అయిపోయింది కానీ అసలు ఈ సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఇంకా అసలు ఇప్పుడు చాలా డిజిటల్ కెమెరాస్, అప్పుడు ఒక పెద్ద అది ఒక బ్రహ్మ పదార్థం యాక్చువల్. అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ రీచ్ థింగ్. అసలు ఏమీ తెలియదు. అండ్ మా నాన్న బ్యూరోక్రాట్ నుంచి వచ్చి అసలు MFA చేస్తే చాలా మందికి మాస్టర్స్ ఇన్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అని చెప్పేవాడు.